తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4-5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. చాలామందికి అయితే ఈ యొక్క జిల్లాలో ఏవైతే ఉన్నాయో మనం చెప్తున్న జిల్లాలో వచ్చేసి చాలామందికి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనకు 4 ఎకరాల లోపు అయితే డబ్బులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. ఈ నెల 23వ తారీఖు తర్వాత చూసుకున్నట్టయితే మనకు 6 నుండి 10 ఎకరాల లోపు పూర్తి స్థాయిలో మనకు అలాగే బడ్జెట్ కూడా నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ఎన్ని వేల రూపాయల కోట్లు అనేది ఏ రోజున ఎన్ని వేల కోట్లు ఎన్ని జిల్లాలు ఏ జిల్లాలు ఉన్నాయో ఇప్పుడు అన్ని జిల్లాల వారిగానైతే నిధులు విడుదల చేస్తున్నారన్నమాట. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పంట సీజన్లో ఆర్థిక సాయం అందించడం, విత్తనాలు, ఎరువులు, ఇతర ఇన్పుట్ల కొనుగోలుకు అయితే సాయం చేయడం అయితే ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. మనకు ఈసారి అయితే ఆలస్యమైందన్నమాట. యాసంగి సీజన్కి సంబంధించి ఈ 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా మనకు ఏవైతే 18,000 రూపాయల కోట్ల అదనపు బడ్జెట్ అన్నమాట. మనకు పూర్తి స్థాయిలో బడ్జెట్ వచ్చేసి 18,000 కోట్ల రూపాయలు అనేవి రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క పూర్తి స్థాయి సమాచారం అన్నమాట. త్వరలో అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. రబీ సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ కూడా ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారన్నమాట. అలాగే మనకు దీనికి సై సమాచారం కూడా ఈ నెల 23వ తారీఖు నుండి చూసుకున్నట్టయితే మనకు రోజుకో ఏవైతే ఉన్నాయో ఇన్ని వేల రూపాయల కోట్లు అనేవి రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారన్నమాట. జమ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతులకు నేరుగా వారి ఖాతాలో వచ్చేసి అయితే రైతుల ఖాతాలో బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. సో ఇదన్నమాట ప్రాసెస్ సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే మెసేజెస్ రూపంలో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టు తెలుస్తుంది అనమాట. సో డోంట్ వరీ అన్నమాట. ఎవరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 10 ఎకరాల లోపు అయితే నిధులు విడుదల చేస్తున్నట్లు మనకు అధికారంగా కూడా స్పష్టంగా కూడా వచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఎవరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. రేవంత్ సర్కార్ కూడా రాష్ట్రంలోని రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఖరీఫ్ రబీ సీజన్లో కలిపి మొత్తం ఎకరాకు 12,000 రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రబీ సీజన్ గాను ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 3.5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందిందన్నమాట. దీంతో 4 ఎకరాలు ఆ పై ఉన్న భూమి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందన్నమాట. త్వరలోనే డబ్బులు అనేవి అయితే మేము జమ చేస్తున్నాం. సో డోంట్ వరీ అనుకుంటే మనకు రైతులకు అయితే ఒక శుభవార్త అంటూ అయితే మనకు చెప్పినట్టయితే తెలుస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. రైతన్నలు అనేది ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న పథకం. ఈ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒక పథకానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అన్నమాట. ఇది మనకి నెల 23వ తారీఖు తర్వాత రైతుల ఖాతాలో నేరుగా బ్యాంక్ అకౌంట్లో 33 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగింది. జిల్లాల వారీగా నిధులు ఏవైతే ఉన్నాయో మనకైతే ఇంత అని చెప్పైతే మనకు రైతుల ఖాతాలో నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే అయితే జమ చేస్తారన్నమాట. సో డోంట్ వరీ అన్నమాట. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. 5-4 ఎకరాల లోపు చూసుకున్నట్టయితే ఈ 2-3 రోజులలో పూర్తి స్థాయిలో పడతాయి అన్నమాట. 5 నుండి 10 ఎకరాల లోపు ఏవైతే ఉన్నాయో ఈ నెల 23వ తారీఖు నుండి ఖాతాలో జమ చేస్తున్నారన్నమాట.